హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రాష్ట్రంలో ఉద్యోగులపై వెంటాడుతున్న ఎన్నికల ప్రభావం అండి. సో ఇటు ఉద్యోగులు అయితేనేమి, అటు అధికారులు అయితేనేమి, సో వీరందరికీ కూడా ఇప్పుడు ఒకవైపు ఎలక్షన్ కోడ్, మరోవైపు ఈసీ కేంద్ర ఎన్నికల రాజ్యాంగ నియమాలండి. సో ఇవన్నీ కూడా ఒకవైపు అధికార వర్గ నుంచి వస్తున్న ప్లెజర్, సో ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసండి. సో ఇప్పుడు వివరాలు చూసినట్లయితే రాప్తాడు ఈ ఆర్ఓపై విచారణకు అయితే కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఆయనను ఒకసారి విచారించాలని అయితే కోరారు. ఎందుకంటే నకిలీ ఆధార్ కార్డుతో అక్రమంగా ఓట్లు నమోదు అయితే చేస్తున్నారని అయితే సో ఆరోపణ వచ్చింది. సో అందుకు గాను ఆర్ఓ వసంత బాబులపై అయితే విచారణకు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ గారు ఆదేశించారండి. సో ఈ విచారణ అధికారిగా డిఆర్ఓ రామకృష్ణారెడ్డి గారు అయితే నియమించారు. సో ఈ నెల 12న ఈయన మామూలు ఈఆర్ఓ కాదు అన్న శీర్షికతో ఈనాడులో ఒక కథనం అయితే వచ్చింది. సో దానికి ప్రతిస్పందనగా కలెక్టర్ అయితే దానికి స్పందించారు. ఈ ఆర్ఓపై అయితే వ్యవహారం తీరుపై సమగ్ర విచారణకు అయితే ఆదేశించారండి కలెక్టర్ గారు. సో నకిలీ ఆధార్ కార్డును సృష్టించి కొత్త ఓట్ల నమోదుకు ఈఆర్ఓ గారు అయితే అలాగే బిఎల్ఓల ఆమోదం, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా నేరుగా ఫామ్ 6 దరఖాస్తును ఆమోదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సో ఇదంతా వైకాపా నాయకుల ఒత్తిడి ప్రమేయంతోనే జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి మొత్తం వ్యవహారం పైన విచారణ సాగుతుందని అయితే కలెక్టర్ ధృవీకరించారు. విచారణలో నిజాలు తేల్చాక చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటామని అయితే అంటున్నారండి. సో చూసుకోవచ్చు, ఇట్లా అధికారం నుంచి వస్తున్న ఒత్తిళ్ళు అయితేనేమి, ఒకవైపు రాజ్యాంగం చట్టబద్ధంగా అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏవైతే నియమ నిబంధనలు పాటించాలో అవన్నీ పాటించాలి. సో ఈ ఉద్యోగులు అయితేనేమి, ఉద్యోగుల నుంచి అధికారుల వరకు కూడా ఇవైతే తప్పడం లేదండి. సో ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు ఇలాగే మనం చూస్తున్నాం. సో ఈ విషయం పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.